అవినీతి పరులకు అధికారం అప్పగించటం అంటే దొంగల చేతికి తాళాలివ్వడమే. నిర్లజ్జగా ఆ విషయాన్ని నిరూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఠా చెరుకు తోటలో పడిన ఏనుగుల మంద మాదిరిగా 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యాన్ని పీల్చి పిప్పి చేసింది. ముఖ్యంగా జే గ్యాంగ్ ముందుండి నడిపించిన మద్యం కుంభకోణమైతే రాష్ట్ర సంపదనే కాదు, ప్రజారోగ్యాన్ని, ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని నమిలి మింగేసింది. స్వతంత్ర భారత చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడ కని విని ఎరుగని స్థాయిలో సాగిన ఆ స్వహాపర్వానికి సంబంధించి సిట్ దర్యాప్తులో ఎన్నో ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయ అవినీతిని వ్యవస్థీకృతం చేసిన వైకాపా పెద్దలు ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి, అలా దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి ఎన్నెన్ని పన్నాగాలకు పాల్పడ్డారో అవి చాటి చెబుతున్నాయి. పూర్వం బందిపోట్లు తాము కాజేసిన నగ నట్ర ఎవరికంటా పడకుండా కారడవుల్లో కప్పెట్టేసేవారు. దోపిడీలో వాళ్లను మించిపోయిన జగన్ పార్టీ మద్యం మాఫియా జనారణ్యంలోనే డెల్లు తెరిచి కోట్ల కొద్దీ ముడుపుల సొమ్మును అక్కడ గుట్టుగా దాచింది. అలాంటి డెల్లోని ఒకదాని తలుపును సిట్ తెరిపించడంతో 11 కోట్ల నోటకట్టలు బయటపడ్డాయి. తమ భోషానాలను నింపుకోవడానికి ఎందరో ఆడబిడ్డల తాళిబొట్లు తెంపేసిన వైసీపీ లిక్కర్ సిండికేట్ జనతంత్ర తులసీవనంలో ఓ గంజాయి మొక్క, దానికి పాదులు తీసి ఆ విషవృక్ష ఫలాలను ఆబగా ఆరగించిన అంతిమ లబ్ధిదారుకు కూడా బేడీలు పడాలని ఏపీ ప్రజానికం గట్టిగా గళమెత్తుతోంది. ఇప్పుడు మద్యం విక్రయాలను ప్రభుత్వమే నిర్వహించినప్పుడు ఇక కుంభకోణం ఎలా జరుగుతుందని జగన్ జమానాలో సకల శాఖ మంత్రిగా రాచభోగాలు అనుభవించిన సజ్జల రామకృష్ణారెడ్డి అమాయకత్వం ఒలకబోస్తున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే మద్యం విధానాన్ని మార్చిందే ముడుపుల మేత కోసమన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన వాస్తవం. మద్యం తయారీ మొదలు అమ్మకాల వరకు మొత్తం వ్యవస్థను చెరబట్టిన జగన్ పార్టీ పెత్తందారులు ఏపీ ఎస్పీసీఎల్ దగ్గర నమోదైన 111 కంపెనీల్లో 40 సంస్థలకే 90% ఆర్డర్లు కట్టబెట్టారు. వాటి నుంచి వేల కోట్ల రూపాయల లంచాలు మేయడంతో పాటు తన బినామీ సంస్థల పేరిట ఆర్డర్లు తీసుకొని మరింతగా ప్రజాధనాన్ని గుటకాయ స్వాహా చేశారు. తాగిన వాళ్ల ప్రాణాలను కబలించే జే బ్రాండ్ మందును జనాలకు అంటగట్టి ఎన్నో సంసారాలను సర్వనాశం చేశారు. కావలసిన అధికారులను కీలక పోస్టుల్లోకి తెచ్చిపెట్టుకొని జగన్ అనుచర వర్గం చేసిన ఈ దోపిడీ పర్వంలో చివరకు సమిధలైంది సామాన్యులే. కాబట్టి వైసీపీ మాఫియా దిగమింగిన ప్రజాధనాన్ని మొత్తం కక్కించి దాన్ని బాధితుల సంక్షేమానికే వినియోగించడం కూటమి ప్రభుత్వ కర్తవ్యం. లోతైన కుట్రలతో కూడిన ఆర్థిక నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని గతంలో జగన్మోహన్ రెడ్డి కేసులోనే సుప్రీంకోర్టు నిర్దేశించింది. బెయిళ్లు, ముందస్తు బెయిళ్లు మంజూరు చేసే సమయంలో సాధారణ నిందితులను, సమాంతర వ్యవస్థలను నడిపిస్తూ దేశ ప్రగతిని కబళించే ఆర్థిక నేరగాళ్లను ఒకే ఘాటిన కట్టరాదని న్యాయపాలిక పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. జగన్ పార్టీ ప్రాయోజిత మద్యం కుంభకోణం తీవ్రస్థాయి ఆర్థిక నేరమే కాదు, ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసిన మహాపాతకం. దానికి పథకరచన చేసిన వారు, అందులో భాగస్వాములైన వాళ్ళు ప్రతి ఒక్కరూ కఠిన దండనలకు అర్హులు. జనం ఇల్లు ఒళ్ళు గుల్ల చేసి పోగేసిన నెత్తుటి పైకంతో భూములు కొని, సినిమాలు తీసి, జల్సాలు చేసి, ఆ అక్రమ సొత్తుతోనే ఓట్లు బేరం చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి చెరబట్టడానికి తెగబడిన జగన్ పార్టీ ప్రబుద్ధులు మన రాజకీయాలకు పట్టిన చీడ పురుగులు.